స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీకు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలకు కూడా శుభములు కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ నెల 24వ తారీఖు 25వ తారీఖు 2 దినములు మహిమ కలిగిన పండుగలు ఉన్నాయి. మీరందరూ యూట్యూబ్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా రావాలని, మీరు ఆశీర్వాదం పొందాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. చూడండి దేవుని ద్వారా దేవుని యొక్క లేఖన భాగాలు తెలియజేసినట్టుగా మనము నోవాహును గురించి మనం చదివినప్పుడు నోవహు ప్రార్థన ఏం చేసిందంటే నోవాహును ఆశీర్వాదంలోనికి నడిపించింది. నోవాహును ఆశీర్వాదంలోనికి నడిపించింది ఎందుకు అనంటే నోవాహు ప్రార్థనే దేవుడు ఏం చేసిందంటే పశ్చాత్తాపము కలుగునట్లుగా దేవుడు చేశాడు. అయితే నోవాహు యొక్క ప్రార్థన జీవితము మనం కూడా అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. నోవాహు ఏం చేసిందంటే ఆ ప్రార్థన ద్వారా ఏం చేసిందంటే నోవాహు యొక్క ప్రార్థన ఏం చేసిందంటే దేవుడు నరులని నేను ఇక మీదట నేను శపించా, ఇక వినాశనము చేయనని దేవుని యొక్క కనికరము ప్రజలపైకి దిగి వచ్చేసింది. ఎందుకనంటే నోవాహు తన పవిత్రమైన జీవితము ద్వారా ఆ పవిత్రతతోటి ఏం చేసిందంటే నోవాహు ప్రార్థన చేసిండు. అలాగే మనం కూడా దేవుని పిల్లలను కూడా నోవాహులాగా మనం ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తామంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి చేయగలిగిన దేవుడు. కాబట్టి ఇక ప్రియదేవుని ద్వారా నోవాహు మాత్రమే మిగిలింది ఆ కుటుంబం. మనం కూడా ఈ ఎంతో మంది కూడా ఎందుకనంటే కాలగర్భంలో కొట్టుకొని వెళుతాం. అయితే మనము కాపాడబడాలి. ప్రజల హల్లెలూయా. మనము కాపాడబడాలి అని అంటే దేవుడు మనల్ని కాపాడాలి. ఎందుకనంటే యెహోవా ఇల్లు కట్టించని ఎలా కట్టువాని ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎలా కావలి కాయవారు మేలుకుంటే వ్యర్థమే. అందుకే ప్రియదేవుని ద్వారా అయితే ఈ మిగిలిన శేషాన్ని మనం ఏం చేయాలంటే మనము కాపాడబడాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుడు నడిపించినట్టుగా మనం నడవాలి. ప్రజల హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించాలి. దేవుడు ఏం చేశాడంటే దేవుడు మనల్ని నడిపించాలి. నడిపించాలంటే మనము దేవునితో అనుదినిత్యము మనం నడవాలి. ఎలా దేవునితో నడవడం అంటే మనము ఆధ్యాత్మిక జీవితంలో సావాసములో మనము నడవాలి. ఎందుకనంటే సావాసము నడవాలి. నడుస్తున్నాము అని అంటే ప్రతి దినాన్ని వాక్యాన్ని చదవాలి, ప్రతి దినాన్ని మనం ప్రార్థన చేయాలి, ప్రతి దినము మనం ఆరాధన చేయాలి. ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే దేవుని మనసును మనము కలిగి జీవించాలి, దేవుని ఆలోచన కలిగి మనము జీవించాలి. అందుకే దేవుడు చెప్పాడు కదా. అందుకే దేవుడు ఏమి చెప్పాడంటే కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్తా ఉంటాడు. ఎందుకనంటే ఆ కీర్తనకాడు అంటాడు దేవా నేను నిత్యము నన్ను నడిపించుమని అంటాడు. ఎలాగంటే ఆయన నడిపించుమని ఆ దేవుని ఆ వాక్యము మనకు చెప్తా ఉంటాడు. చూడండి 5వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదామా. యెహోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము. చూడండి నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. అంటే ప్రియదేవుని ద్వారా దేవుడు మనల్ని నడిపించాలి అని అంటే దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకోవాలి, దైవజనులకు మనం అప్పగించుకోవాలి, దైవ సన్నిధిలో దేవునికి మనం అప్పగించుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటా దేవా నీవే నన్ను నీ నిత్యానుసారంగా నన్ను నడిపించాయా, నేను నడవలేకపోతున్నా,
అయ్యా నన్ను నడిపించు, నా కొరకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అపాయాలు పొంచి ఉన్నాయి, కీడు పొంచి ఉన్నాయి ప్రభా అంటే ఏం చేస్తానంటే ఆ ప్రార్థనే ఏం చేస్తానంటే ఆ ప్రార్థన ద్వారా ఏం చేస్తానంటే దేవుడు నిన్ను నడిపిస్తా అంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నడిపించినప్పుడు ఆ దైవ నడిపింపుకు మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మార్గ మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, గమ్యం వరకు నడిపించగలుగుతాడు, గమ్యం వరకు నడిపిస్తా అంటాడు. ఎందుకనంటే ప్రేదేని ద్వారా మనకేం కావాలంటే దేవునితో నడవాలని అంటే మనం ఏం కావాలంటే దేవుడు విడవక ఎడబాయక నడిపించాలి అని అంటే మనం దేవునికి మనం అప్పగించుకోవాలి, దేవుని ఆత్మకు మనం అప్పగించుకోవాలి, దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకోవాలి. ఎందుకనంటే ప్రార్థనకు మనం అప్పగించుకుంటే ఏం చేస్తాడంటే దేవుడు తన ఆలోచన చేస్తా అంటాడు. ఎందుకనంటే నీ పైన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడవలసిన త్రోవలో నేను నడిపిస్తానంట. ఎందుకనంటే మనము ప్రార్థనకు మనం అప్పగించుకోకుండా, వాక్యానికి మనం అప్పగించుకోకుండా దేవుడు నిన్ను నడిపించలేదు. అయ్యా దేవుడు నన్ను నడిపించాలయ్యా, ఇక దేవుడు నడిపించాలని చూస్తానంటే ఎందుకనంటే దేవుడు నడిపించాలని చెప్పినప్పుడు దేవదూతల్లాగా సేవకులు విశ్వాసులు వచ్చేసి ఏం చేస్తాడంటే అమ్మ దేవుని సన్నిధికి రా, దేవుడు నీ పరిస్థితి నుంచి మారుస్తా అంటాడు, నీ స్థితిని నుంచి మారుస్తా అంటాడు, నీ సమస్య నుంచి విడిపిస్తా అంటాడు. బాప్తిసం తీసుకొని ఇలా నువ్వు విచ్చలవిడిగా తిరగకూడదు, ఇష్టానుసారంగా జీవించకూడదు, ఇష్టానుసారంగా లోకాశంలో నువ్వు జీవించకూడదు అని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళు దేవదూతలు నడిపించే. అయితే ఈనాడు ఏమైపోతుందంటే అయితే ఒకనాడు ఒక దినంన లోతు ఏం చేసిందంటే దేవుణ్ణి విడిచి ఏం చేసిందంటే లోకానుసారమైన కార్యాలకు పాల్గొంటుంది. లోతు ఏం చేసిందంటే లోతు దేవుణ్ణి నమ్ముకున్నవాడే. తర్వాత ఏం చేసిందంటే లోతు దినదినం ఏం చేసిందంటే నీతి కలిగిన తన మనసును నొప్పించుకుంటా ఏం చేసిందంటే వెనుక అయిపోయింది. అంటే లోకములో కలిసినప్పుడు ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధి, మహిమ, దేవుని యొక్క ప్రసన్నత లోతు కోల్పోయాడు. లోతులాగా ఈనాడు కూడా అనేకులు కూడా కోల్పోయి ప్రదేశంగా అనేకులు కూడా కోల్పోయి ఏం చేస్తారంటే లోకములో మునిగి తేలుతా ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఒక సహోదరుని ద్వారా అబ్రాహాము ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడంటే లోతును వినాశనము చేయకూడదు అని చేసేసి దేవుని ఆలోచన ఏమైపోయిందంటే ఆ దేవదూతలను లోతు దగ్గరికి పంపించాడు. ఎందుకు అని అంటే దేవుడు ఏం చేశాడంటే దేవుడే ఒక తీర్మానం చేసుకున్నాడు కదా, ఇక నేను శపించను, నేను వినాశనము చేయనని నోవాహుతో తీర్మానం చేసి ఒక నిత్య నిబంధన చేసి ఏం చేసిందంటే అక్కడ అన్నాడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించి తర్వాత మీరు అభివృద్ధి పొంది ఏం చేస్తే ఏమన్నాడు అక్కడ అభివృద్ధి పొంది, ఎందుకంటే వారిని ఆశీర్వదించి అభివృద్ధి పొంది మీరు ఫలించుడి, భూమిని నిండించుడి. చూడమ్మా చదవాలి 9:6 చూడండి ప్రజలు. ఎందుకు అనంటే దేవుడే ఏం చేసినంటే ఆ నిత్య నిబంధన చేసినట్టుగా దేవుడు నీతో నాతో మాట్లాడతావు. గమనించాలి. ఎందుకనంటే లోకములో ఏది పొంచి ఉన్నదో తెలియదు. దేవుడు లేకుంటే నీ పరిస్థితి చిల్లా చెదిరైతే అంటది. ఎందుకనంటే ఆ లోతు ఏం చేసిందంటే దినదినం కూడా ఏం చేసిందంటే దేవునితో నడవలసిన వాడు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వాడు, దేవుని ఆలోచన తీసుకోవలసిన వాడు లోతు ఒక దినం ఏం చేసిందంటే ఆయన ఏం చేసిందంటే సొదొమ గొమొర పట్టణానికి చేరుకున్నాడు. ఎందుకు అనంటే ఆయనకు ఆ సొదొమ గొమొర పట్టణం ఏం చేసిందంటే అది ఒక తోటల వలె అది రమ్యంగా కనబడుతుంది. ఎప్పుడు చూసినప్పుడు అంటే లోతు చూసినప్పుడు
అయితే నీకు కూడా ఏం చేస్తానంటే మనం లోకంలో ప్రయాణించినప్పుడు అనేకమైన ఆకర్షిస్తాండే అందే ఏం చేస్తానంటే అనేకమైన కూడా ఎందుకంటే ఆకర్షిస్తాండే. ఎందుకనంటే లోకములో ఉన్న మాటలు తీపిగా మృదువుగా ఏం చేస్తానంటే నీకు తెలియకుండానే పాపములో నెట్టేస్తాండి, అగాధములో నెట్టి వేస్తాండి. లోకములో అవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆకర్షిస్తాండే. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఈ లోతు కనుక ఎప్పుడైతే ఈ అబ్రాహాము నుంచి వేరైపోయాడో ఆయన కన్నెలెత్తి చూసినప్పుడట ఏం చేసిందంటే ఆ పట్టణము ఒకరి నుంచి ఒకరు వేరైపోయిన తర్వాత ఇక్కడ కనుక మనం చూస్తే చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము చూడండమ్మా, 10వ వచనం చదువుదామా. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెనా, యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనము చేయమునుపు చూడండి. ఎందుకనంటే ఈనాడు కూడా అందమైనవి ఆకర్షిస్తా అంటే గమనించాలి. మనం దేవుని బిడ్డలను కనుక చాలా జాగ్రత్త తెచ్చుకోవాలి. మొబైల్ ఆన్ చేసినప్పుడు కూడా చాలా ఇంపుగా కనబడతా అంటే తర్వాత నువ్వు లోతుకు వెళ్ళిన తర్వాత ఏ పాపంలో పడిపోయేదాకా నీకు తెలియదు. హల్లెలూయా. అందుకే ఈనాడు కూడా ఏమైపోతుందంటే దేవునితో నడిచవలసిన వాళ్ళు నడవలేక లోకంలో పడి లోకాశల్లో పడిపోయి ఏం చేసిందంటే ఇదంతా కాదయా. మొన్న హిమ్ము గురించి జరిగినప్పుడు తర్వాత రకరకాల స్కీమ్లు వచ్చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఏమైపోతుందంటే దేవుడు మన్నా గుర్తిస్తాడు, పాస్టర్ గారికి మీకు అర్థం కావట్లేదు అన్నమాట. హిమ్ము అంటే 10,000 కడితే ఇంకా అస్తానే ఉంటా అంటే అది. తర్వాత ఈనాడు కూడా చాలా మంది రకరకాల కూడా గేమ్స్ రకరకాలుగా తర్వాత ఏం చేస్తారంటే కొంత డబ్బులు కడితే ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి సాతాను ఎరవేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సాతానుడు విశ్వాసకి ఎరవేసేసి ఏం చేస్తాడంటే ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి ఏం చేస్తాడంటే అది రమ్యంగా కనబడతా ఉన్నది, అందమైనదిగా కనబడతా ఉన్నది, దేవుని తోటగా కనబడతా ఉన్నది, చాలా ఆకర్షితంగా ఉంటా ఉన్నది. ఇక్కడ ఉంటే అవగాహకరంగా ఉన్నది, అక్కడ పోతే మనకు బాధగా ఉన్నది, అక్కడ ఇబ్బందిగా ఉన్నది, అక్కడ ఏసీ లేదు ఎందుకని అనిపిస్తా ఉంటుంది. కానీ నువ్వు పతనం అయిపోయిన తర్వాత ఈ స్థితిని తెలుసుకోగలవు. ఎందుకనంటే ఈ లోతు అలాగనే పతనం అయిపోతా ఉన్నాడు. ఎందుకనంటే లోతు చూసినప్పుడు కూడా అలాగనే ఉన్నది. ఆదాము కుటుంబం కూడా పతనం అవ్వడానికి కారణం కూడా దేవుడు చెప్పిన మాటలు కూడా ఆదాము ఏం చేసిందంటే ఆదాము అవ్వలు ఏదోను తోటలో ఉన్నప్పుడే సర్పము తన కుయుక్తితో వచ్చేసి ఏం చేసిందంటే వారిని మోసం చేసి అమ్మా అంటాడు, మీరు తింటే చావనే చావు. అందుకే ఎప్పుడైతే ఈ లోతు ఏం చేసిందంటే దేవునితో నడవలేక ఏం చేసిందంటే డ్రాప్ అయిపోయాడు. పరిశుద్ధుల సావాసం కట్టాయి, పరిశుద్ధులతో సావాసం కట్టాయి. అందుకే దేవుడు ఏం చేయాలంటే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని పైన నమ్మిక ఉంచితే, దేవుని పైన విశ్వాసం ఉంటే, దేవుని సన్నిధిలో గడిపిన కొద్దీ దేవుడు ఏం చేస్తాడంటే నీ పైన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడవలసిన త్రోవలను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా నడవాలో, ఎలా నడిపించాలో, ఎక్కడికి నడిపించాలో, ఎలా స్థిరపరచాలో, ఎలా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. అంటే మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచన కాదు మనం తీసుకుని దేవుని ఆలోచన మనం కలిగి జీవించాలి. అయితే ఈనాడు ఏమైపోయిందంటే ఈ లోతు ఏం చేసిందంటే ఈ సావాసాన్ని వదిలిపోయినప్పుడు ఆధ్యాత్మికంగా పరిశుద్ధతను కోల్పోయాడు లోతు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు లోతు, తర్వాత దైవ సన్నిధిని కోల్పోయాడు లోతు. అయితే ఈనాడు కూడా ఇలా కోల్పోయి ఏం చేసిందంటే ఆయన దేవుడు కనికరించి దేవదూతలను పంపిన కానీ లోతు ఏం చేస్తున్నాడంటే దేవునికే కారణాలు చెప్తాం. ఈనాడు కూడా చాలామంది కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవుని మాట చెప్పినప్పుడు కూడా చాలామంది కారణాలే చెప్తా ఉన్నారు.
వాళ్ళ ఆధ్యాత్మికంగా పతనం అయిపోయే వాళ్ళకు కూడా తెలియబట్టారు. చూడండి బైబిల్లో మనం చూడండి, ఇక్కడ దేవదూతల చెప్తా ఉంటే లోతు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడువు చేసెను. చూడండి ప్రేమ ద్వారా ఎందుకు అని అంటే అప్పుడంట అతని మీద యెహోవా కనికర పడుట వల్ల, దేవుని కనికరము నీ పైన నా పైన ఉన్న దేవుని బిడ్డలా గమనించాలి. ఎందుకు అని అంటే దేవుడు నడిపించినట్టుగా మనం నడవాలి. ఎందుకనంటే దేవదూతలే వచ్చి అని చెప్పినప్పుడు కూడా అయ్యా ఏమన్నా అంటే లోతు తలుపు చేస్తా ఉన్నాడు. అస్తా పరిస్థితి కాలం. ఎందుకనంటే అనేకుల జీవితంలో కూడా లోకములో మునిగి తేలిన తర్వాత దాని నుంచి బయటికి రావాలంటే నీ వల్ల కాదు. దేవుడే కనికరించాలి, దేవుడే దయ చూపించాలి. అయితే అయినప్పటికీ కూడా లోతు ఏం చేసిందంటే తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పతనం చేసుకున్నాడు లోతు. ఈనాడు కూడా అనేక మంది కూడా ఏం చేస్తారంటే లోతు వల్లే పతనమైపోయి దారి తప్పి విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. దైవ గర్దింపుకు లోబడకుండా, దేవుని ఆత్మకు లోబడకుండా, దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా, దైవ సేవకుడికి లోబడకుండా ఏం చేస్తున్నట్టే విచ్చలవిడిగా తిరుగుతాము. విచ్చలవిడిగా తిరిగి ఏం చేస్తున్నారంటే ఆఖరికి లోతులాగానే అనేకులు కూడా పతనం అయిపోతా ఉన్నారు. అందుకే అందుకే మన విశ్వాసం ఏంది అని అంటే దేవుడు నడిపించినట్టుగా నడవాలి. దేవుడు నడిపించినట్టుగా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునిపైన నమ్మకంగా ఉండి, దేవునితో యథార్థంగా నడుస్తూ, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆ ప్రార్థనలో గడుపుతూ మనం ఏం కావాలంటే దేవుడు నడిపించినట్టుగా నడవాలి. నాడు జీవితంలో చాలా మంది చేస్తారంటే కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. కుటుంబాల్లో ఐక్యమత్యం లేదు, సంఘాల్లో ఐక్యమత్యం లేదు, సేవకుల మధ్యలో ఐక్యమత్యం లేదు, పిల్లల మధ్యలో ఐక్యమత్యం లేదు. కారణం ఏంటంటే దైవ సన్నిధి వాళ్ళ కుటుంబంలో లేదు. ఎందుకనంటే వారికి దేవుని పైన అంత నమ్మకత్వము లేదు, దేవుని పైన అంత విశ్వాసం లేదు, దేవుని పైన అంత పరిశుద్ధత వారికి లేదు. కోల్పోయి ఏమైపోతుందంటే వాళ్ళకు గాలికి విడిచినట్టుగానే జరుగుతూ ఉంది వాళ్ళ జీవితాలు. అందుకే మనం గమనించాలి. దేవుడు ఏం చేస్తుందంటే దేవునితో మనం నడిచినప్పుడు ఏం చేస్తుందంటే దేవునికి మనము ఒక ప్రార్థన జీవితం కలిగినప్పుడు ఏం చేస్తుందంటే ఆ ప్రార్థన నీకు ప్రాకారంగా ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, దేవుడు నడిపించినట్టుగా నడిస్తే మనం ఇక్కడ చూడవచ్చు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదామా? చూడండి, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి. చూడండి ఏంటిదట, నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటివి. లోతు ఏం చేస్తుందంటే, లోతు అంటే చిన్న తక్కువ. ఎందుకనంటే ఆ లోతు ఏం చేస్తుందంటే వాక్యాన్ని గైకొనలే. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. ఎందుకనంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి రాజ్యంలో చేర్చబడలేడు. ఎందుకనంటే దేవుడు నడిపించినట్టుగా మనం నడవాలి. యేసుప్రభు అంటాడు. ఎందుకనంటే తండ్రి ఏంటంటే తండ్రి నా అంతటా నేను నడవలేదు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును నడిపించినట్టుగా దైవజనుల సంరక్షణలో దేవుని వాక్యానుసారంగా మనం నడిపించబడాలి.
దైవ సంరక్షణలో మనం పెంచబడాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనం పెంచబడి, పోషించబడి, సంరక్షించబడి, దేవుని వాక్యం ద్వారా ఓర్పు కలిగి దేవుని అక్కడ అంటాడు. అక్కడ ఏమంటే, ఎందుకనంటే అక్కడ మాట్లాడేది ఏమంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటివి గనుక ఏంటన్నా భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలమున నేను కాపాడుతా. చపలు పడిపోతుంది. ఒక చాదన మళ్ళా వస్తుంది. ఎందుకనంటే మానవుడు ఏ మాట ఏం చేస్తానంటే, ఎందుకనంటే ఏది చేయొద్దంటాడో అదే చేస్తాను, ఇదంతే అదే చేస్తూ ఉన్నాడు చాలా మంది. కిందికి వచ్చిన తర్వాత లోదంటాడు, అయ్యా అలా కాదా అంటాడు. అయ్యా లేదయ్యా ఇక్కడ ఉండకు అంటే ఏమంటాడంటే అలాగూ కాదు అంటాడు. ఎలాగూ కాదు, ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము నీకేమని చెప్తావు, దేవుని యొక్క వాక్యము నీకేమని చెప్తా ఉన్నది. అందుకే మనం ఎందుకనంటే ఇక్కడ మాట్లాడే మాటను కనుక మనం చూస్తే, ఎందుకనంటే అక్కడ వాటిని గైకొంటే ఏం చేసినంటే రాబో శోధన కాలంలో నేను కాపాడుతుంది. లోకమంతటిపైకి ఒక శోధన రావస్తుంది. ఎందుకనంటే దేవుడు తీర్పు తీస్తా అంటాడు. మొదట్లో నీ ప్రేమ ఎట్లున్నది, మొదట్లో నీ విశ్వాసం ఎట్లున్నది, మొదట్లో నీ పరిశుద్ధత ఎలా ఉన్నది, మొదట్లో నువ్వు దేవునితో ఎలా ఉన్నావు, దేవుని కానుకలు ఇచ్చే విషయంలో ఎలా ఉన్నావు, వాక్యం చదివే విషయంలో ఎలా ఉన్నావు, అన్ని దేవుడు పరీక్ష చేస్తాడు. ఎందుకంటే ప్రేదేల్ ద్వారా మనం కనుక చూస్తే, ఎందుకు అని అంటే అక్కడ అంటా ఉంటాడు, ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు దేవుడి మాట అంటే కాపాడడానికి మొదలుగా మాట్లాడతాడు. ఏమంటాడంటే ఇక్కడ 11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏ వాక్యాన్ని కలిగి ఉన్నవా, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నవా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నవా, ఆధ్యాత్మికంగా దర్శన వరాన్ని కలిగి ఉన్నవా, వివేచన వరాన్ని కలిగి ఉన్నవా, ఏదైతే కలిగి ఉన్నావో దేవుడు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో. నిన్ను నడిపిస్తా ఉంటే ఏం చేసినంటే ఆ కాలంలో, ఎందుకనంటే దేవుడు త్వరగా రాబోతా ఉన్న సమయంలో మనం ఏం చేయాలంటే, అప్పుడు ఎందుకనంటే నశించిపోయిన దాన్ని వెతికిన మొదటిసారి పాపుల కొరకు వచ్చాడు, ఆయన నశించిపోయిన దాన్ని రక్షించాడు. నేను పాపుల కొరకు కాదు, ఇప్పుడు నీతిమంతుల కొరకు రా. ఇతడు లోతు నీతిమంతుడే. తాను ఏం చేస్తాడంటే నీతి కలిగిన మనుషులను నొప్పించుకుంటా వచ్చే కారణం ఏంటంటే లోకంలో ఉన్నాడు కాబట్టిగా అన్ని టేస్ట్ అవుతాయి. లోకంలో వివిధ రకాలుగా ఏమైపోయిందంటే సంగీతం కావచ్చు, తర్వాత లోకంలో విందులు వినాశాలు కావచ్చు, లోకంలో అనేకమని కూడా ఆకర్షించి ఏం చేస్తారంటే మనుషుని జీవితము పతనమైపోతా ఉన్నది. మన ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగైతుందో తెలియట్లేదు. మనం ఇందాక 32వ కీర్తనలో అక్కడ మాట్లాడతాడు చూడండి. అక్కడ చూడండి 32వ కీర్తనలు అక్కడ అంటాడు. ఎందుకనంటే అక్కడ మీరు అక్కడ మాట్లాడే మాట, చెప్పే మాట కనుక మనం చూస్తే, అక్కడ దేవుడు చెప్పే మాటను మనము ఆ కింద మీద కనుక చూస్తే, ఇప్పుడు 9వ వచనం మనం చదువుదామా. చూడండి ప్రేమ ద్వారా ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, అవైతే అవి జంతువులు కాబట్టిగా, నోరు లేవు కాబట్టిగా వాటికి ఏం చేస్తారంటే ఏవి పడతాయి ముట్టకు అంట ఏం చేస్తారంటే వాటికి వారితోటి బిగించి అవి మౌనంగా ఉండడానికి కట్టి నోరును మూసి ఏం చేస్తారంటే తీసుకెళ్తాను. కానీ దేవుడు వారిలాగానే ఉండకు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ అంటాడు, ఇక్కడ మనం చెప్పే మాట 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను. దేవుని మాట, ఏ ఉపదేశము? నువ్వు నడవలసిన మార్గము నీకు తెలియపరిచేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుతాడు. నువ్వు ఎలా నడవాలో దేవుడే ఆలోచనిస్తాడు. ప్రార్థన చేస్తాడు.
వాక్యం చదువుతా అంటే దేవుడే ఆలోచన ఇస్తాడు, దేవుడు గైడెన్స్ ఇస్తా అంటాడు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు కట్టుకోవాలి. ఎందుకంటే నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటివి గనుక అప్పుడు ఏంటంట, నిన్ను శోధన కాలంలో నిన్ను కాపాడతా. ఎందుకనంటే దేవుడు నీకు ఆలోచన ఇచ్చేసి ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తూ ఉంటాడు ప్రజలు. అందుకే మనకు కావాలంటే దేవుని యొక్క వాక్యము సమకూర్పు చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడిని నడిపించాలంటే మొదటగా నీ ప్రార్థన ఏమై ఉండాలో మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం. నూట 39వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఎందుకు అనంటే ఇక్కడ మనం చూడాలి, దేవుడు దేవా నిన్ను పరిశోధించే సమయంలో బంగారాన్ని పరిశోధిస్తాడు, వెండిని పరిశోధిస్తాడు. తర్వాత ఇప్పుడు డబ్బును కూడా పరిశోధిస్తూ ఉన్నారు. మనం అక్కడ బంకులోకి వెళ్ళినప్పుడు చూస్తే ఇదంతా సరి అయిన నోటే కాదా, ఈ బంగారము డూప్లికేటా, బంగారం ఒరిజినల్ అంటే దాన్ని ఏం కావాలంటే కొలిమిలేసి పరీక్షించాలి. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తాడు. నీ విశ్వాసాన్ని తెలుసుకోవడానికి, నీ హృదయంలో నమ్మకాన్ని తెలుసుకోవడానికి, నీ హృదయంలో యథార్థత ఉన్నదా తెలుసుకోవడానికి దేవుడు కొన్ని పరీక్షిస్తా అంటాడు. ఈనాడు పరీక్షలు లేకుండానే ఏం చేస్తున్నాడంటే విజయం రావాలి, జాబ్ రావాలి, జయం గెలుపు పొందాలి, మనము సాధించాలి అని అనుకుంటా ఉన్నారు చాలా మంది జీవితాలు. కొన్ని మనం శోధన కాలంలో కూడా మనం ఏం కావాలంటే అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ అంటా ఉంటాడు ఏంటంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఇప్పుడు అని అన్నావా దేవుని? ఎందుకనంటే మనం కనుక ఇక్కడ భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏం చేసిందంటే ఎప్పుడు కూడా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ హృదయంలో ఎలా ఉన్నది? హృదయము ఎందుకనంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదు. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు లేడు. ఎందుకనంటే ఒక దేవుడు తప్ప. ఎందుకనంటే ఒక మనుషుని యొక్క హృదయము మరొక మనుషునికి తెలియదు. నీ హృదయాన్ని తెలుసుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ఏం చేయాలంటే అక్కడ ఏం చేస్తాడంటే దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోనుము. హృదయాన్ని తెలుసుకో. ఎందుకనంటే మనం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం విని ఉంటాం. యోబు భక్తుడు ఉంటాడు బైబిల్లో. ఈ యోబు కూడా చాలా చోట్ల మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఆ యోబు జీవితాన్ని కూడా మనం చూడవచ్చు. యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమయ్యా ఏంటంటే ఇతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఆయనే ఏం చేస్తుందంటే ఆయనే దేవుని దగ్గరికి వచ్చేసి అడుగుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతాడు చూడమ్మా, 13వ అధ్యాయము 23వ వచనం. నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియచేయము. ఎందుకు ఈనాడు? ఎందుకనంటే ఏం కావాలి? అయ్యా మాకు ఆశీర్వాదాలు కావాలి కానీ దీవెనలు కావాలని ఇవన్నీ సరి చేసుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకనంటే ఈనాడు లోతులాగా అనేకులు తప్పిపోతా ఉన్నారు. నయేములాగా ఇక్కడ కష్టం జరిగిందని, కరువు వచ్చేసిందని కరువులో పరీక్షిస్తాడు దేవుడు. కరువులో, కష్టాలలో, ఇబ్బందిలో, లేమిలో, సమస్యలో, వ్యాధిలో కూడా దేవుడు పరీక్షిస్తా అంటాడు. అక్కడ మాట్లాడే మాట దేవుడి గురించి, దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు
ఎందుకనంటే ప్రియమైన వారా, ఇదే మనం భక్తుల గురించి మనం చూద్దాం. మరొక మాట యోబు గురించి. ముప్పై 33వ అధ్యాయం యోబు గ్రంథమా 33:9 ఏమనగా నేను నేరము లేని పవిత్రులను మాలిన్యం లేని పాపరహితులను. అంటే చూడండి, ఆయన ఎందుకనంటే దేవుడు పరీక్షించినప్పుడు బంగారమును గనక ఏం చేస్తాడంటే ఆయన కొలిమిలో వేసి బాగా కాలిన తర్వాతనే దాన్ని టెస్ట్ చేస్తాడు. విశ్వాస జీవితాన్ని కూడా ఏం చేస్తానంటే నీ విశ్వాసము ఎంత ఉన్నదో నీ ఇబ్బందుల్లో తెలుస్తూ ఉంటుంది, నీ కష్టాల్లో ఉంటూ తెలుస్తూ ఉంటుంది, నష్టాల్లో తెలుస్తూ ఉంటుంది, బాధల్లో తెలుస్తూ ఉంటుంది. ఎందుకనంటే దేవుడు పరీక్షించేది. ఎందుకనంటే అక్కడ ఏమంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోను, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోమంటాడు. నీ ఆలోచనలు ఎన్ని? మనుషుని హృదయం ఎందుకనంటే మానవుని యొక్క హృదయంలో అనేకమైన ఆలోచనలు కొడతాయి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. ఎందుకనంటే నీ ఆలోచన దేవుడు నడిపిస్తున్నట్టుగానే మనం నడవాలి. మనంతటా మనం నడవడానికి వీల్లేదు, మనంతటా మనం మాట్లాడడానికి వీల్లేదు. దేవుడు నడిపించి, ఎందుకనంటే దేవుడు నడిపిస్తే గమ్యానికి చేర్చబడతాడు. అందుకే మనం కనుక చూస్తే యెషయా ప్రవక్తతో అంటాడు, ఇక్కడ చెప్తా మాట్లాడుతూ అంటాడు. యెషయా ఆ ప్రవక్తను ఏం చేస్తాడంటే దేవుడు అంటాడు, మాట్లాడుతూ అంటాడు, నాయన నన్ను ఇబ్బంది కొలిమిలో పరీక్షించుండు అంటాడు. జీవితంలో నీలా ఉండాలని ఎంతో ఆశున్నది. జీవితంలో పాడాలి. ఆయనలాగా ఉండాలి అంటే తీరాలి అని అంటే దేవుడు ఏం చేసిందంటే అతన్ని పరీక్షించాడు. ఎలా అంటే చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను కుటుంబ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. మనం తెలిస్తే దేవుడు పరీక్షించినప్పుడు తెలవాలి. ఎర్ర సముద్రం వచ్చినాక తెలిసింది పరిస్థితి ఏంది, విశ్వాస పిశాచ తెలిసింది. ఎర్ర సముద్రం వచ్చినాక తెలిసింది వాళ్ళ ఆలోచన. సనిగేవాడెవడు, గునిగేవాడెవడు, సేవకుల పైన అలిగే వాళ్ళు ఎవరు, నిందలు వేసే వాళ్ళు ఎవరు, ఆరోపణలు చేసే వాళ్ళు ఎవరు, వారితో నడిచే వాళ్ళు ఎవరు అనేది తెలిసిందట. ఎందుకంటే ప్రియమైన ద్వారా మనము దేవుడు ఏం చేస్తుందంటే పరీక్ష సమయంలో, ఎందుకనంటే తను సేవకుల వెన్నంటి ఉండాలి. హల్లెలూయా. ఎందుకనంటే మనము యెహోషువ కాలేబులను కనుక చూస్తే దేవుడు వాళ్ళు నడిపించినట్టుగా నడిచిండు. హల్లెలూయా. నడిస్తే అయ్యా అందరు చూసి రకరకాల కారణాలు చెప్పేసిండ్రు. ఏదో కారణము చెడ్డ సమాచారం తీసుకొచ్చిండు, వీళ్ళు ఇద్దరు మాత్రమే మంచి సమాచారం తీసుకొచ్చిండు. ఈనాడు కూడా చాలా మంది కూడా ఏం చేస్తుందంటే వారికి ఆయాసం కలిగిన, హృదయం నొచ్చుకున్నా, మనసులో బాధ కలిగిన, వారికి తృప్తి అనిపించకపోయినా ఎవరిపైన అంటారంటే సేవకులపైనే అంటారు.
అందుకే ప్రేమ ఆయన ఇబ్బంది కొలుములో పరీక్షించాడు. అదే దేవుడు నడిపించినట్టుగా. ఎందుకనంటే నువ్వు చీకట్లో నడిపించినా కానీ ఏం చేస్తానంటే అక్కడ మనము వారి కనుక ఒక మంచి మాట చెప్పేసి నేను ముగిస్తాను చూడండి. ఎందుకనంటే దేవుడు నడిపించినట్టుగానే మనం నడిపించాలి, కష్టమైన నష్టమైన ఇబ్బంది. ఆధ్యాత్మిక జీవితంలో దేవా నువ్వు నడిపించాలి కానీ, ఎందుకనంటే ఆయన నిత్యము నడిపించగలుగుతాడు. మనం ఇప్పుడు కనుక చూడండి ఆ 139వ కీర్తన చూడండి బరాబరిగా మాట. అక్కడ ఏమంటాడు 139:23 వచనమా. చూడండి అక్కడ మాట ఎందుకనంటే అయ్యా నేను ఆయాస పెట్టి నాయకనన్నా, నీ గురించి సనిగానా, ఇచ్చే విషయంలో వచ్చే విషయంలో ఎక్కడైనా నేను ఇబ్బంది పెట్టానా అని. ఎందుకనంటే ఈ భక్తుడికి దేవుడు నడిపించే భక్తుడు కనుక ఇతడు దేవుని దగ్గర అడుగుతావు. యోబు కూడా అడుగుతా ఉన్నాడు. యోబు ఎవరు? దేవుని తట్టు తిరిగిన వాడు. యోబుని గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఎందుకనంటే దేవుడు నడిపించాలి అని అంటే తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొనాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొన్న తర్వాత ఎందుకనంటే ఆ రాబోయే లోకమంతటికి రాబోయే ఆ శోధన కాలంలో తప్పించాలి అని అంటే దేవునికి ఉన్న కోఆర్డినేషన్ అంతా మనం చేసుకోవాలి. ఏం చేయాలంటే ఒక శోధన వచ్చిందంటే అపవాది శోధిస్తున్నాడా, దేవా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా అని. దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. శోధనను జయించిన నరుడు ధన్యుడు. అందుకే మనం ఏం కావాలంటే మనము దేవుడు ఒకవేళ పరీక్షిస్తున్నాడు కావచ్చు అని మనం దేవుని దగ్గరికి వచ్చిన ఆ పరీక్షలో నిలిస్తేనే నువ్వేం చేస్తావంటే సంఘంలో ఒక స్తంభంగా ఉంటావు. హల్లెలూయా. సంఘంలో ఒక స్తంభంగా ఉంటాం. ఎందుకంటే చూడండి ప్రదేశం మనం చూద్దాం నిర్గమకాండము 14వ అధ్యాయం. ఎందుకంటే ఇక్కడ అందరూ చాలా మంది వాళ్ళు శనిగాలు గునిగాలు నడిపింపులో అణిగిన తర్వాత అయిన తర్వాత సమాధులు లేవని మోసే మీద ఎన్నో రాళ్ళు రువ్విళ్ళు వాళ్ళు. తర్వాత ఇక్కడ ఏమంటాడో చూడండి, మనం 13వ వచనం మనం చదువుదామా. 13:14 ఎందుకనంటే దేవుని మాట ఎంత మాత్రము సత్యమైతే అది సత్యమే, దేవుని మాట నిజమే. అయితే దేవుడు చెప్పినట్టుగా అయ్యలారా మీరు భయపడకండి, యెహోవా మీకు కలగజేసే రక్షణను మీరు ఊరకనే నిలుచుని చూడండి. ఎందుకనంటే మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడాలని చెప్పేసాడు దేవుని మాట. ప్రజల హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుణ్ణి నడిపించినప్పుడు ఈ ఐగుప్తులో జరిగించిన, ఎందుకనంటే దాన్ని కూడా ఇక మీద జరిగింది కూడా మనము కూడా నష్టం కావచ్చు, బాధ కావచ్చు, వేదన కాదు, ఇక మరి ఇక మీద మనం చూడలేం. ఎందుకు అనంటే దేవుడే. ఎందుకనంటే మనం ఊరుకనే ఉంటేనే ఆయన రక్షణ మనకు కలుగుతాడు, ఆయన రక్షణ మనకు ప్రాకారం అవుతాడు, ఆయన మనకు కేడమై ఉంటాడు. అబ్రాహాము భయపడతాండే, అబ్రాహ్మా భయపడకము, నేనే కేడమును సత్యమునై ఉన్నాను. ఎందుకనంటే నువ్వు భయపడకని ధైర్యపరిచిన దేవుడు నేను ధైర్యపరచలేడా శోధన కాలంలో. అయితే ఇలా నడుస్తూ ఉంటే ఇక్కడ ఆ ఊరికనే నిలిచుండని ప్రజలతో చెప్పాను. చదవాలమ్మా ఇప్పుడు. అంతలో యెహోవా చదువు. యెహోవా ఎందుకు అనంటే ఆ శోధనలో కానీ ఆ పరీక్షలో కానీ ఏం చేస్తాడంటే మీ పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు. ప్రజల హల్లెలూయా. దేవుడే ఒక యుద్ధాన్ని చేస్తాడు. అయితే మనం యుద్ధము చేస్తానికి పరీక్ష అయిన పర్లే, నిరీక్ష అయిన పర్లే, శోధన అయిన పర్లే, ప్రభా ఇది నీ చిత్తమా అయ్యా నీ సంకల్పమా అని దేవునికి అప్పగించుకోవాలి.
అప్పగించుకుంటే నడుస్తా అంటాడు దేవుడు. అందుకే సొలొమోనుతో కూడా అంటాడు, ఏమంటే ఏం చేస్తానంటే నా గద్దింపు విని నా మాటకు లోబడి నా ఆత్మను మీ పైన కుమ్మరిస్తానంటాడు. నా ఆత్మను మీ పైన కుమ్మరిస్తాడు. అయితే మీరు ఊరికనే ఉండవాలని ప్రజలతో చెప్పిన తర్వాత చదవాలి కూడా చూడండి ఏమన్నాడు అక్కడ. ఈ కర్ర దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి సాదృశ్యం. నడిచే వ్యక్తికి విశ్వాసం కావాలి, నడిచే వ్యక్తికి నమ్మకం కావాలి. నడిచే వ్యక్తి నేను ఎందుకంటే నన్ను నమ్మిన వాడు ఏ పరిస్థితిలో కూడా నన్ను సిగ్గుపరచడు. ఇప్పుడు లేమిలో ఉండవచ్చు, నేను సమస్యలో ఉండవచ్చు, వ్యాధిలో ఉండవచ్చు, భీకరమైన పరిస్థితిలో ఉండవచ్చు. నేను నమ్మిన దేవుడు నన్ను ఏ పరిస్థితిలో నన్ను సిగ్గుపరచడని మనం గ్రహించాలి. అక్కడ ఏం చేసినట్టే మోసే ఏమున్నది? కర్ర, చాపు, చాపయ్య. వాళ్ళందరూ ఆరిన నేల మీద నడిచినట్టుగా నడుస్తారు. అయితే నువ్వు నడుస్తా అంటే ఈ మార్గం అంతా నీకు కష్టంగా అనవచ్చు, ఈ మార్గం అంతా ఇబ్బందిగా అనవచ్చు, ఈ మార్గం అంతా నిన్ను అవమానపరిచే వాళ్ళుగా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే విశ్వాసం అనే కర్రను చాపుతామో, విశ్వాసము నేత్రాలు తెరుస్తామో, విశ్వాసము ఆలోచన మనం చూస్తామో, విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, అప్పుడే కార్యాలు ప్రారంభిస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడే కార్యాలు చేస్తా అంటాడు. చూడండి అమ్మ, అక్కడ చదువుదామా, చదవాలా? నేనే ఐగుప్తుల యొక్క హృదయమును కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు, ఎందుకనంటే నేను ఇట్లా చేస్తానా, ఎందుకు అనంటే ఈ చేసేది నేనే కనుక వాళ్ళని అక్కడ పరీక్షిస్తా ఉన్నాడు. వాస్తవంగా కానానికి నడవడానికి 11 దినాల ప్రయాణం, 40 దినాలు, 40 సంవత్సరాలు బట్టి. ఎందుకనంటే 11 రోజులలో నేను కానాను చేర్చబడాలి. కానీ ఏం చేసిందంటే వీరిని పరీక్షించడానికే దేవుడు ప్రయాణం షార్ట్ కట్ మనం చూసుకుంటా అంటాం. దేవుడు నడిపించేది వేరే. ఎందుకనంటే అందుకే అందరూ కూడా అనేకులు అరణ్యంలో శనిగి రాలిపోయి. అయితే చూడండి, ఇక్కడ నడిపించినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ఇప్పుడు అసలు విషయాన్ని మనం చదువుదాం. చూడండి 19వ వచనం కాచా. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించలేదు. ఇది గమనించలేదు. ఎందుకనంటే నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు దేవదూత ఫాలో అవుతాడు, దేవుడు ఫాలో అవుతాడు. ఎందుకనంటే మనం ఏం చేస్తామంటే, చూడాలమ్మా, మనం ఏం చూస్తామంటే సమస్యనే చూస్తా అంటాం, బాధనే చూస్తా అంటాం. ఏడు దేవుడు? ఎందుకనంటే దేవుడాట, ఎందుకంటే మనిషి ఆట ఆపదలలో దేవుని వెతుకుతాడు. దేవుడాట నిత్యం వెతుకుతాట, నా బిడ్డలని నీకు ఎప్పుడు వస్తారా, ఎదురాడు వారికి దినమెల్లా చేతులు చాపిన. అయితే అక్కడ మనం పరిస్థితి కనుక చూస్తే ప్రియదేవుని ద్వారా అక్కడ ఏమైపోయిందనంటే వారి వెనుక భాగంలో నుండి ఏం చేసిందంటే దేవదూత నడుస్తూ ఉన్నది. ఎందుకంటే అక్కడ అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించింది. వెంబడిస్తే ఏమైపోయిందంటే వాళ్లకు చీకటి అయింది, వీళ్ళకు వెలుగైంది. ప్రజల హల్లెలూయా. నీ విశ్వాసం ఏం చేస్తా అంటే నీకేం చేస్తా అంటే శత్రువుకు చీకటి అవుతుంది, నీకు వెలుగైంది. చెప్పలు కొట్టి ప్రభుత్వం చూడండి. ఇప్పుడు మనం చదువుతామా 20వ వచనమా. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలిగించెను కనుక ఆ రాత్రి అంతయు
ఎందుకనంటే శత్రువుకు నీకు ఎప్పుడు కూడా నిన్ను అప్పగించాడు దేవుడు. నేను సమస్య కూడా అప్పగించాడు. ఎందుకనంటే దేవుడు నడిపించినట్టుగా మనం నడవాలి. దేవుడు మనం నడిపించినట్టుగా నడిస్తే ప్రజలు మన జీవితంలో కార్యాలు. ఎందుకనంటే దేవుడు వారిని నడిపించాడు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ